ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ఈసీ నుంచి ధృవీకరణ పత్రం తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. రాజ్యసభలో మన తెలంగాణ ప్రభుత్వ బాణిని వినిపించడానికి మరింత శక్తినిచ్చే కార్యక్రమం. ఆ సందర్భంలో ఇద్దరు అనుభవం గల నాయకులు, ప్రజా జీవితంలో ఉన్న నాయకులుగా, ప్రజా సమస్యలు తెలిసిన వారు, సమస్యల పరిష్కారంలో మరి ఆలోచన చేసేవారు ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుల వారు. ప్రత్యేకించి వారు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇద్దరిని కూడా ప్రతిపాదించి దానికి అందరూ కూడా సహకరించి ఈరోజు మళ్ళా ఇప్పుడే ఎన్నికలు ఫలితాలు డిక్లేర్ అయినాయి. ఫలితాల సందర్భంలో మరి ఇప్పుడే ఎన్నికల అధికారి వారికి మరి ఎన్నికైనట్టు కూడా పత్రాలు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు రాజ్యసభ అభ్యర్థులుగా మాకు అవకాశం కల్పించిన పార్టీ ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి, పెద్దలు మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి, పెద్దలు రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రాష్ట్ర ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మొత్తానికి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇప్పుడే పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పిన విధంగా ఇప్పుడే ఇనానిమస్గా డిక్లేర్ అయ్యే విధంగా ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పుడే డిక్లేర్ చేయడం జరిగింది. ప్రధానంగా దీనికి సహకరించిన శాసనసభ్యులకు అందరికీ పేరు పేరున సిపిఐ పార్టీ పక్షానికి, ఎంఐఎం నాయకత్వానికి, ఎంఐఎం శాసనసభ్యులకు, ముఖ్యంగా ఇనానిమస్గా శాసనసభ మొత్తం కూడా ఏకగ్రీవంగా అందరు ఎన్నుకోవడానికి అవకాశం కల్పించిన మొత్తం శాసనసభ్యులకు, ప్రధానంగా ముందుండి నడిపించిన మా లెజిస్లేచర్ పార్టీ మంత్రివర్యులు, నాకు ఆప్త మిత్రులు, అన్ని విధాల అండగా నిలబడే నాయకులు శ్రీధర్ బాబు గారికి, పార్టీ విప్పులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ముందు నుంచి కూడా నాతో పాటు నా మీద అభిమానం గురించే ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా 2004 నుంచి 2009 వరకు ఇక్కడనే
శాసనసభ్యునిగా అవకాశం లభించినప్పుడు ఎన్నోసార్లు ఇక్కడి నుంచే ప్రెస్ మిత్రులతో మాట్లాడే అవకాశం ఆ రోజుల్లో లభించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ అవకాశం కల్పించి ఇవాళ రాజ్యసభ సభ్యునిగా నేను ఉండే విధంగా అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా తెలంగాణ సమస్యల మీద తెలంగాణ వాణిని వినిపించే విధంగా రాజ్యసభ లోపట మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యం లోపట తెలంగాణ సమస్యల మీద ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి, ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులందరూ కూడా వెన్నంటి నిలిచి నన్ను ముందుకు నడిపించే విషయం లోపల వారు చేసిన సహకారానికి మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక ఎన్ని ఇప్పుడు ఎందుకనేటువంటి ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించింది దాని వరకు పరిమితం. థ్యాంక్ యూ. ఏదో పెడుతుంటాడు. రైట్, చూస్తున్నాం రాజ్యసభ ఎంపీలుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారుల నుంచి ధృవీకరణ పత్రాలను కొద్దిసేపటి క్రితమే తీసుకున్నారు. నరేందర్ రెడ్డి ధృవీకరణ పత్రం తీసుకున్నారు. అలాగే అభిషేక్ మను సింఘ్వి తరపున అతని అడ్వకేట్ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. కొత్త ఎంపీలుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తామంటూ కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా వేం నరేందర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల అభిష్టానికి తగ్గట్టుగా తెలంగాణ ప్రజల కష్టాలను కావచ్చు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఖచ్చితంగా రాజ్యసభలో ప్రస్తావిస్తాను అనంటూ వేం నరేందర్ రెడ్డి మాట్లాడారు.